నమస్కారం అండి. సిటీ సివిల్ కోర్టు కానీ, సికింద్రాబాద్ కోర్టు కానీ, రంగారెడ్డి కోర్టు కానీ, హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ ఏ కోర్టులోనైనా కూడా అసలు కేసులు చేస్తున్నారు తప్ప ఎవరికి మేలు జరుగుతుందనేది అర్థం కావటం లేదు, తెలియట్లేదండి. చాలామంది చాలా రకాలుగా బాధలు పడుతున్నారు. ఈ ఏ కేసు అయినా కూడా రేప్ కేసు, మర్డర్ కేసు, మళ్ళీ దొంగ కేసులు, ఇలాంటివి చాలా కేసులు జరుగుతున్నాయి. అన్ని కేసులకి న్యాయం జరుగుతుంది, కానీ సివిల్ కేసులకు మాత్రం ఎందుకు న్యాయం జరగట్లేదు? సివిల్ కేసులు మాత్రం పక్కన పెట్టేస్తున్నారు, సంవత్సరాలు గడిపేస్తున్నారు. ఆ సివిల్ కేసులే మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకంటే జీవితానికి సంబంధించినవి. ఈ చిన్న చిన్న కేసులు ఒక రోజు 2 రోజులు, వారం 2 వారాలు, నెల 2 నెలలు, సంవత్సరం 2 సంవత్సరాలు శిక్ష అనుభవిస్తారు, బయటకు వస్తారు. కానీ ఈ సివిల్ కేసులు జీవితాంతం శిక్షే, ఎవరికైనా కూడా. పోగొట్టుకున్నవాడికి శిక్షే, ఆ దోచుకున్నవాడికి శిక్షే. కానీ ఆ విధంగా కాకుండా కోర్టు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఆ కేసులు ఎప్పుడైతే ప్రతిరోజు నేను విన్నాను ఏంటంటే, వాళ్ళు కేసులు 200 కేసులు చూస్తున్నారు, జడ్జీలు 300 కేసులు చూస్తున్నారంటే 200, 300 కేసులు కాదు, 2 కేసులు చూడటానికి మీకు టైం దొరకట్లేదు. 2 కేసులు కోర్టులో, 2 కేసులు మీరు చదవండి. మీరు చదవగలిగితే ఒక్క కేసు చదవండి, 2 కాదు, ఒక్క కేసు చదవండి, అది క్లియర్ చేయండి. ఒక్క కేసు పోదా, లేదా ఇంటికి తీసుకెళ్ళండి పుస్తకాలు, వాళ్ళ ఫైల్ ఇంటికి తీసుకెళ్ళండి, దాన్ని పరిశీలించి చదవండి. అడ్వకేట్ చెప్పింది వినండి, బెంచ్ క్లర్క్తో మాట్లాడించండి, మీరు మాట్లాడండి, దాని గురించి చర్చ చేయండి. చర్చ చేసిన తర్వాత అది ఏంటి, ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు, ఎవరిది స్థలము, ఎవరు మోసపోతున్నారు, ఎవరు ఇక్కడ నష్టపోతున్నారు, ఎవరు బాగుపడుతున్నారు అనేది మీరు కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది జస్టిస్ గారు. మీరు ఏమాత్రం కూడా 200 కేసులు 300 కేసులు చూడటం కాదు, చూసి అయిపోయి చూస్తారు, బెంచ్ క్లర్క్ ఏదో చెప్తాడు, ఓకే లేదు 2 మాటలు మాట్లాడతాడు, అది వేస్తారు డేటు, ఈ నెలరా, వచ్చే నెలరా, 3 నెలలకరా, 4 నెలలకరా డేట్లు వేస్తారు. అట్లా 3 నెలలు 4 నెలలు 3 నెలలు 4 నెలలు 30 సంవత్సరాలు అయింది, 40 సంవత్సరాలు, 45 సంవత్సరాలు, 50 సంవత్సరాల దాకా కూడా కోర్టు చుట్టూ తిరిగితే వాడి జీవితం ఏ విధంగా ఉంటుందండి? ఏ విధంగా సర్వనాశనం అయిపోతుంది? దోసుకున్నవాడేమో బాగుపడుతున్నాడు, పోగొట్టుకున్నవాడు నష్టపోతున్నాడు. పోగొట్టుకున్నవాడి గురించి మీరు ఆలోచించాలి, దోసుకున్నవాడి గురించి కానీ మీరు ఆలోచించాల్సింది. దోచుకున్నవాడు దొరైపోతున్నాడు, పోగొట్టుకున్నవాడు బికారి అవుతున్నాడు. కాబట్టి బికారిని మీరు ఏ విధంగా కోర్టుకైతే కేసు వస్తుందో ఆ రకంగా మీరు దాన్ని పరిశీలించి వాడికి న్యాయం చేయాలి. సరే దోచుకున్నాడు, 1 రూపాయిలో మొత్తం దోసేసుకున్నాడు వాడు, 1 రూపాయిలో మొత్తం దోసేసుకుంటే ఏమీ లేకుండా వీడు బాధపడుతున్నాడు. కాబట్టి మీరు కోర్టుకి ఇద్దరిని పిలిచి, సరే వాడు దోచుకున్నాడు, వాళ్ళు బిల్డింగ్ కట్టుకున్నాడు, వాడు ఏం చేసుకున్నాడు, బాబు ఇది నీకు ధర్మం కాదు, నీకు న్యాయం కాదు, అతనికి అన్యాయం చేయడం అది తప్పు, నువ్వు కనీసం అందులోంచి సగమైన వాడికి అప్పగిస్తే నీకు పుణ్యం ఉంటుంది, మాకు చేసిన పేరు ఉంటుంది, వాడు సుఖపడతాడు, మీరు సుఖపడతారు అని చెప్పన్న ఒక చర్య తీసుకుని ఆ చర్యని పరిశుద్ధంగా పరిశీలించి వాళ్ళకి న్యాయం చేకూర్చాలని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. జస్టిస్ గారు, మీరు కూర్చుంటున్నారు, సీట్లో కూర్చుంటున్నారు, రాజులు కూర్చునే సీట్లో కూర్చుంటున్నారు, మీరు ఒక రాజులాగా. కానీ ఆ రాజు ప్రజలకి ధర్మము, న్యాయము, ఒక మంచితనం అనేది చూపించాలి. అంతే తప్ప మీరు ఏదో చూసారా, వేసారా, ఏదో శాస్త్రం అంటారు చూడండి, తిన్నారా, పడుకున్నారా, తెల్లారిందా అన్నట్టుగా ఉంటే మాత్రం జీవితాలు ముందుకు పోవు. అలాంటి జీవితాలు చాలా నాశనం అయిపోతున్నాయి కోర్టుల్లో. మా కళ్ళతో చూసాము, మా జీవితాల్లో మేము కూడా అనుభవించాము. కాబట్టి అందు గురించనే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ జడ్జీలు మాత్రం ఈ చర్య తీసుకోవాలి. వకీళ్ళు కూడా తిరుగుతున్నారు, పిచ్చి వాళ్ళలాగా తిరుగుతున్నారు ఫైళ్ళు పట్టుకుని. దానివల్ల ఉపయోగం ఏంటి? మీరు చూస్తున్నారు, సంతకం పెట్టి ఇచ్చేస్తున్నారు, తీసుకుంటున్నారు, సంతకం పెట్టి ఇచ్చేస్తున్నారు. అంతే, ఒక సింహాసనం మీద కూర్చొని. ఆ సింహాసనం మీద కూర్చున్నప్పుడు దానికి ఒక ధర్మత ఉంటుంది, ఒక మంచితనం ఉంటుంది, ఒక న్యాయం ఉంటుంది, ఒక ధర్మం ఉంటుంది. ఆ ధర్మాన్ని, ఆ న్యాయాన్ని, ఆ మంచితనాన్ని మీరు నిర్వర్తించండి. అంతేగాని సంవత్సరాల తరబడి కేసులు పెట్టుకొని వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తే సర్వనాశనం అయిపోతాయండి. జీవితాలు నాశనం అయిపోతున్నాయి కూడా, అవుతాయి అని కాదు, అయిపోయినాయి కూడా చాలా వరకు కొన్ని కేసులు. ఆ విధంగా నాశనం అయిపోతున్నారు పబ్లిక్. కోర్టుకి, సుప్రీం కోర్టుకైనా, హైకోర్టుకైనా, రంగారెడ్డి కోర్టుకైనా కూడా, సికింద్రాబాద్ కోర్టు, సిటీ సివిల్ కోర్టు, ఏ కోర్టు అయినా కూడా ఈ విధంగా పద్ధతి ప్రకారంగా మీరు పద్ధతి నిర్వర్తించి న్యాయస్థానానికి మంచి పేరు తీసుకురావాలి. జస్టిస్ గారు, న్యాయము అనేది ఎక్కడుంది? అప్పటి కాలంలో చెట్ల కింద కూర్చొని న్యాయము పెద్ద మనుషులు కూర్చొని తీర్చిదిద్దేవారు, ఎవరిది వాళ్ళకి అప్పచెప్పేవాళ్ళు. కానీ అది పోయింది, ఇప్పుడు అది పోయింది. ఎడ్యుకేషన్ ఎక్కువైంది, చదువులు ఎక్కువైపోయినాయి, జడ్జీలు, వకీళ్ళు ఎక్కువైపోయారు, పబ్లిక్ ఎక్కువైపోయారు. కాబట్టి ఇది కోర్టు అని పెట్టారు. ఆ కోర్టులో వచ్చిన వాళ్ళకి మీరు న్యాయము, ధర్మము అనేది చూపించండి, ఆ న్యాయాన్ని, ధర్మాన్ని నిర్వర్తించండి, ఆ న్యాయాన్ని నిలబెట్టండి. కొన్ని కేసులు చచ్చిపోతున్నారు, బోలెడు మంది నష్టపోతున్నారు. దయచేసి మీరు ఇది బాగా మనసులో పెట్టుకొని మీరు విని ఇది ధర్మం చేకూరుస్తారని నమ్ముతూ జై హింద్.